నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. సుప్రీంకోర్టు తమిళనాడుకి సంబంధించి ప్రభుత్వ హామీ ఏదైతే ఉచిత విద్యుత్తు ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా తమిళ ప్రజలందరికీ ఉచిత విద్యుత్తును అందించే ఒక ప్రపోజల్ అక్కడి ఎలక్ట్రిసిటీ బోర్డు రిలీజ్ చేసిందని చెప్పి దాని మీద సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ రకంగా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే చివరికి అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా మిగలదని సుప్రీంకోర్టు కాస్త ఘాటు వ్యాఖ్యలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఇది కేవలం ఒక తమిళనాడుకే సంబంధం కాదు, అనేక రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇలాంటి హామీలు ఇస్తూ ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి ఏమవుతుంది, ట్రెజరీకి ఎంత నష్టం జరుగుతుంది దాని మీద ఆలోచన లేకుండా అని చెప్పి కామెంట్ చేసింది. దాని మీద కేంద్రానికి అలాగే తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజంగా పార్టీలు శృతిమించి హామీలు ఇస్తున్నాయా? అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయట్లేదా? ఎన్నికల్లో గెలుపు కోసం ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉన్నారు? అయితే కోర్టులు కేవలం పేదలకు ఇచ్చేటువంటి పథకాల గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారు? కార్పొరేట్ రుణమాఫీల గురించి ఎందుకు ప్రశ్నించట్లేదన్నది కూడా వామపక్ష భావజాలంలో కొంతమంది నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఇదే అంశం మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చెప్పడం. చర్చలో మనతో పాటు రియాజుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే విఠల్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా ఉన్నారు. లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో గౌరీశంకర్ గారు ప్రముఖ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. లక్ష్మణ్ గారు మ్యూట్లో ఉన్నట్టారు, ఒకసారి లక్ష్మణ్ గారు మీరు చూసే ఉంటారు. అంటే ఒక క్రైటీరియా లేకుండా, అది కూడా ఎన్నికల ముందు తమిళ ప్రజలందరికీ అంటే గృహ వినియోగదారులందరికీ, అంటే నేను వాళ్ళు ఏమి ఇచ్చారో డీటెయిల్గా చూడలేదు కానీ ఉచితాల మీద సుప్రీంకోర్టు అయితే ఒక విధి విధానాలు లేకుండా అమలు చేయటం, ఈ రకంగా ఎన్నికల ముందు పెద్ద పెద్ద హామీలు ఇవ్వటం, తర్వాత రాష్ట్ర బడ్జెట్ మీద గుదిబండగా మారటం మీద కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ఈ మాటలు మాట్లాడుతున్నారు కానీ తీర్పులో అది పెద్దగా రిఫ్లెక్ట్ కావట్లేదు. పార్టీల ఆలోచన సరళి మారట్లేదు. దాని మీద ఎన్నికల సంఘం కూడా ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి కనపట్లేదు. సో ఏంటి అసలు ఈ హామీలు నిజంగా అడ్డమవుతున్నాయా? గెలుపే లక్ష్యంగా అంటే తాయిలాలు సంక్షేమం రెండింటిని కలగలుపుతున్నారా? ఎలా అర్థం చేసుకోవాలి? లక్ష్మణ్ గారు, మీకు మిత్రులకి ప్రేక్షకులకు నమస్తే. సుప్రీంకోర్టు ఇప్పుడే కాదు గతంలో కూడా ఈ ఉచిత పథకాల పైన ప్రజా ప్రయోజనాల కేసులు దాఖలైనటువంటి సందర్భంలోనూ ఇతర సందర్భాల్లో కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో భారత రాజ్యాంగం రాజకీయ పార్టీలకు కల్పించినటువంటి హక్కులని పరిగణలోకి తీసుకొని ఆదేశించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో వివిధ అంశాలను ప్రస్తావన చేసి ప్రజల ముందుకెళ్ళి మేము వస్తే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఏమేమి చేస్తాము, ఆర్థిక అభివృద్ధికి సామాజిక అభివృద్ధికి అనే వాగ్దానాలు చేసేటువంటి హక్కు రాజకీయ పార్టీలకు ఉన్నది కాబట్టి వాటిని ఆదేశించలేము అనేది ఇప్పుడు కూడా ఆ తరహా వ్యాఖ్య జోడించడం జరిగింది. కానీ ఇప్పుడు సంక్షేమం రాజ్యాంగబద్ధం, పౌరుల యొక్క హక్కు. కానీ వాటిని వెలితరలు వేయించి ఎన్నికల్లో అధికారాన్ని చెరపట్టడానికి ఇష్టారాజ్యంగా వాగ్దానాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా సరే వార్షిక బడ్జెట్ ఎంత, లేదా వాళ్ళు పరిపాలనకు వస్తే అధికారంలోకి వస్తే 5 సంవత్సరాల కాలంలో ఎంత ఆదాయం సమకూరుతుంది, రాష్ట్రాలకైతే రాష్ట్రాలు, కేంద్రం అయితే కేంద్రం, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక జవాబుదారీతనంతో ఆరోగ్యకరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ నిర్మించేటువంటి దాంట్లో భాగంగా ప్రజా సంక్షేమానికి ఏ మేరకు నిధులు వెచ్చించగలం, దాన్ని కులబద్ధగా తీసుకొని ఒక బాధ్యతాయుతంగా రాజకీయ పార్టీలు ఆలోచించి ముందుగానే వాళ్ళు ఇచ్చే హామీలకు అయ్యే ఖర్చులను కూడా
మదింపు వేసుకొని ఓకే. వాగ్దానాలు చేయడం ఆరోగ్యకరమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది. ఓకే. కానీ ఇవాళ సామాజిక భద్రత వేరు, సంక్షేమం, ఉచిత పథకాలు అంటే ప్రజాకర్షక పథకాలు, రకరకాల అర్థాలు, నిర్వచనాలు వీటికి ఉన్నాయి. ఓకే. సామాజిక భద్రత తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఓకే. ఇప్పుడు ఉద్యోగస్తులకి 30 ఏళ్ళు 32 ఏళ్ళు పనిచేసిన తర్వాత పెన్షన్ విధానం ఇవ్వాలి, ఓకే. ఒక సామాజిక భద్రత. ఓకే. అలాగే రైతులు జీవిత కాలం పనిచేస్తారు, భారతదేశానికి ఆహారాన్ని అందిస్తారు. మరి వాళ్ళకి సామాజిక భద్రత కల్పించాలి. మన దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రైతులే ఎక్కువగా ఉన్నారు. కమతాలు చిన్నవి. వాళ్ళ జీవితాంతం చెమటోడ్చి ఆహార భద్రతను కల్పిస్తున్నారు. అలాంటి వాళ్ళకి సామాజిక భద్రత కల్పించడం బాధ్యత. ఒంటరి మహిళలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, పేదరికం కింద ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాల్సిందే. ఇతర ఆహార సౌకర్య డిపోల ద్వారా ఇప్పుడు మనం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే వాటిని అందించాలి. అవి వాటికి ఎంత ఖర్చు పెట్టినా తప్పు లేదు, ఇవ్వాల్సిందే. అది రాజ్యాంగబద్ధ బాధ్యత కూడా ప్రభుత్వాలకి. కానీ ఎన్నికల సందర్భంలో ఇతర రూపాలు ఇచ్చేటువంటి ఉన్నాయి. కలర్ టీవీలు, లేకపోతే తమిళనాడులోనే అది మరి విపరీతమైన ధోరణి. తమిళనాడు నుంచే రైతులకి చెప్పండి సార్. ఉచిత విద్యుత్ అనేటువంటి అంశం వచ్చింది కాబట్టి ఒకటి క్లారిఫై చేయాలి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రైతులకి ఇది ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయం ఉంది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు, గిట్టుబాటు ధరలు కూడా పెంచడంలా. అందువల్ల వ్యవసాయాన్ని నిలబెట్టడం పద్ధతిలో భాగంగానే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం అనేటువంటిది సమర్థనీయం. ఈ రోజు ఎక్కడున్నది కరెంట్ అనేటువంటిది మామూలు ఇళ్లకు వాడుకునేటువంటి దానికి కూడా విపరీతంగా ఈరోజు ఉచితంలో భాగంగానే ఇచ్చేటువంటి ఆలోచనలు తమిళనాడులో వెరితరాలు వేస్తున్నాయి అనేటువంటిది మనం వింటున్నాం. ఇది ఎంతవరకు ఎన్నికలు వచ్చేటప్పుడు వాగ్దానాల రూపంలో మనం వేచి చూడాలి. అందువల్ల ఆకర్షక పథక సంక్షేమం వేరు, సామాజిక భద్రత వేరు. సామాజిక సంక్షేమానికి తప్పనిసరిగా నిధులు కేటాయించిందే, వాటిని అమలు చేయాల్సిందే బాధ్యతాయుతంగా. ప్రజాకర్షణ పథకాలు అనేటువంటివి ఏవైతే వెరితలలు వేస్తున్నాయో వాటిని నియంత్రించాల్సిన బాధ్యత న్యాయస్థానాలు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నాయి. అట్లు చేయగలుగుతున్నాయి కాబట్టి, కానీ వాళ్ళు ఏమి ఆదేశాలు ఇవ్వలేకపోతున్నారు. రాజకీయ పార్టీలే బాధ్యతగా ఎన్నికల సందర్భంలో చర్చించుకొని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రియాజుద్దీన్ గారు, ఈ ఏ పార్టీ దీనికి మినహాయింపు కాదు. ఉదాహరణకి తెలంగాణలో కేసీఆర్ గారు రైతు బంధు స్టార్ట్ చేశారు. దాని మీద అప్పుడు చాలామంది వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు కానీ మేధావులు కానీ మాట్లాడారు. ఒక విధానం లేకుండా, అంటే అసలు నిజంగా అక్కడ వ్యవసాయం ఎవరు చేస్తున్నారు, కౌలుదారులు ఉన్నారు, ఆ కౌలుదారులకి దక్కే ఏర్పాటు చేయాలి. అలాగే 100 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధు దేనికి, ఈ చర్చ చాలామంది లేవనెత్తారు. కౌలు భూమి హక్కు లేకపోయినా కనీసం ఎక్కడో చోట దాన్ని భూమి మీద హక్కు రాకపోయినా కౌలుదారు చట్టం ద్వారా కాకపోయినా ఏదో ఒక మార్గాన్ని క్రియేట్ చేసినా వాళ్ళకి దక్కేలాగా. ఇలాంటివి కాకుండా అంటే కొన్ని పథకాలు ఏ ప్రభుత్వాలన్నా పెట్టనివ్వండి. ఉదాహరణకి 45 ఏళ్ళు దాటిన మహిళలందరికీ ఏదో ఒక పెన్షన్ ఎక్కడో ఒక రాష్ట్రంలో అవసరమా, అంటే పని చేసుకోగలిగిన దీనిలో ఉన్న వాళ్ళకి పని కల్పించలేకపోతున్నారు అన్నది కాకుండా, పని కల్పించే ఉద్దేశం కాకుండా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే పద్ధతి అన్ని చోట్ల నడుస్తుంది. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు సామాజిక భద్రత, ప్రజాకర్షణ. లెక్కలేసుకొని పార్టీలు ఇదిగో ఈ సెక్షన్ ఇంతమంది ఉన్నారు, ఈ సెక్షన్కి ఇది ఇస్తే కవర్ అయిపోద్ది ఈ సెక్షన్ మొత్తం మనకని జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల్లో స్కూటీలు, ఏ పార్టీ అతీతం కాదు, బీజేపీ వాళ్ళు కూడా స్కూటీలు పంచుతున్నారు, సైకిళ్ళు పంచుతున్నారు. కాంగ్రెస్ అయితే తమిళనాడు మోడల్లో ఇప్పుడు మనకి తాళిబొట్టు తాళ్ళు ఇచ్చేలాగా షాదీ ముబారక్లు, కళ్యాణ లక్ష్మిలు రకరకాలు నడుస్తున్నాయి. ఎక్కడన్నా పార్టీల్లో ఒక అంతర్మదనం జరుగుతుందా? నిజంగా వాళ్ళని పేదరికం నుంచి బయటికి తేవడానికి ఉండాల్సిన పథకాలు ఏంటి, వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు తీసుకోవడానికి పెడుతున్న పథకాలు, ఈ రెండింటి మధ్య ఒక గీత ఏమన్నా గీసుకుంటున్నారా? లిక్కర్ ఒకటి, చాలా సందర్భాల్లో నేనే మాట్లాడాను, ఇంటికి ఇన్ని బాటిళ్ళు మద్యం అన్నది ఒకటి తప్ప మిగతా అన్నీ ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు ట్రై చేసేసినాయి. ఏం చెప్తారు?
శ్రీనివాసరావు గారు ఈ రోజు సుప్రీం కోర్టుకు సంబంధించిన ఒక గైడ్ లైన్స్ తో కూడుకున్న వర్డిక్ట్ ఏదైతే ఉందో అది బాధాకరము, దురదృష్టకరం. ఓకే, చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. చెప్పండి. ఏంటంటే భారతదేశంలో రాజ్యాంగ రీత్యా సంక్షేమ రాజ్యం సార్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అని భారత రాజ్యాంగంలో క్లియర్ రాసుకున్నాము. ఈ సంక్షేమానికి లేదా సామాజిక భద్రతకు సంబంధించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడి నుంచి ఇస్తుంది? మిగులు నుంచే ఇస్తుంటుంది. ఆ మిగులు ఈ దేశంలో శ్రామిక జీవుల యొక్క శ్రమ ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర మిగుల్ని కాదు సార్, మిగులు నుంచి ఇస్తుంది అన్నది కూడా కరెక్ట్ కాదు రేవంత్ గారు. కోర్టు అది కూడా మాట్లాడింది, రెవెన్యూ డెఫిసిట్ ఉన్న. కాబట్టి వాళ్ళు ఇచ్చే ఈ సంక్షేమ పథకానికి సంబంధించిన లేదా సామాజిక భద్రతకు సంబంధించిన నిధులన్నీ కూడా మిగులు నిధుల నుంచే ఇస్తున్నారు. ఈ రోజు సరే మీరు అన్నట్టుగా అక్కడక్కడ అది శృతి మించి రాగాన పడి విలాస సంబంధమైన వస్తువులను అక్కడిక్కడ ఇవ్వడానికి మనం వ్యతిరేకిస్తాం. కానీ ఓవరాల్ గా మరి ఉచితాలనే పేరుతోటి మనం తెలియదు అంటున్నాము. అదే పారిశ్రామికవేత్తలకు కరోనా టైంలో కోటాను రూపాయలను ఇచ్చారు. వాటి మనం రాయితీలను అందమైన పేరు పెట్టాము. సామాన్యులకు మేలు చేసే వాటిలో మనం ఉచితాలు అంటున్నాము. లేదా ఉచితంగా వారికి ఇచ్చినట్టుగా వాళ్ళ శ్రమ ఫలితంగానే ప్రభుత్వాల దగ్గర మిగులు ఏర్పడితే ఆ మిగులు నుంచి వాళ్ళకి ఇచ్చే వస్తుంటారు. అదే పారిశ్రామికవేత్తలకి రాయితీల రూపంలో ఇచ్చి వాళ్ళకి ఏమంటున్నారు, మీరు మరిన్ని పరిశ్రమలు పెట్టండి, మరింతగా మీరు ఇది నిరుద్యోగ సమస్యను నివారించే క్రమంలో విస్తరించబడుతున్నారు. కానీ ఎవరు కూడా ఆ క్రమం తీసుకోలేదు. ఆ రాయితీలను వాళ్ళు వాడుకొని వాళ్ళకు కూడా అప్పులను తెరుపుకునే ప్రయత్నం చేసుకోవడం తప్ప లాభాలు ఆర్జించే ప్రయత్నం తప్ప ఏం చేయలేదు. నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, మేధావులందరూ ఉన్నారు డిస్కషన్ లో, సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు కానీ గౌరవ హైకోర్టు కానీ ఎప్పుడన్నా పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన రాయితీల మీద లేదా పారిశ్రామికవేత్తలకు గవర్నమెంట్ ఏదైతే సదుపాయాలు కల్పిస్తే వాటి మీద రిటర్న్స్ గిఫ్ట్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రశ్న సందర్భాలు మీరు చూసిందా? సామాన్యుడికి ఒక న్యాయం, ఇంకోరికి ఒక న్యాయం. ఎస్ అగ్రి మీ ఆర్గ్యుమెంట్. ఉదాహరణకి మేమేమంటున్నాం, కాంగ్రెస్ పార్టీకి మేమేమంటున్నాం అంటే ప్రభుత్వాల దగ్గర మిగులు ఉన్నప్పుడు ఆ మిగులను ఏదో రూపంలో పైలోకి చేరవేసే బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను సార్ మీకు. నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ ఉచిత బస్సుకు సంబంధించిన హామీని మేము ఇచ్చాము. ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మహిళల దగ్గర డబ్బులు మిగులుతాయి సార్, పొదుపు ఏర్పడుతుంది. ఆ పొదుపుకు సంబంధించిన ఖర్చును మహిళలు వేల మీద ఖర్చు పెడతారు. వాళ్ళ పిల్లలకి సంబంధించిన ఆరోగ్యాల మీద, పిల్లలకు మనకు పండో పొలము తీసుకొచ్చే ప్రక్రియ మీదను లేదా పొదుపు మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. మీకు ఆ మిగులుని మేము బేసికల్ గా అందరినీ మేము ఉచితం అనలేదు. మహిళలకి ఎందుకు ఇచ్చామంటే మహిళల దగ్గర ఉండే మిగులు కుటుంబానికి ఉపయోగపడతా ఉంటుంది. అంటే చాలా చెప్పగలుగుతాం. రైతు బంధు ఉంది, అగ్రి 100 ఎకరాలు ఉండేది రైతు బంధు ఇవ్వడము, 10 ఎకరాలు ఉండే సమానం చూడట్లేదు. అందులో సంస్కరణ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మీరు వచ్చాక కూడా 2 ఏళ్లలో మీరు కాదు సార్, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. కానీ దాన్ని సాధ్యాలు చూపెట్టి మొత్తం సంక్షేమ పథకాలను కట్ చేసే ధోరణితోటి కోర్టులు వ్యాఖ్యానించడం సరికాదని మా అభిప్రాయం. రెండో విషయం కూడా చెప్తాను. ఒకవేళ ప్రభుత్వాలు ఎవరికీ సాయం చేయదన్నప్పుడు పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వాలని కూడా ఆపేయాలి కదా. మొత్తం టోటల్ గా ఖనిజ సంపద అంతా తీసుకొని పోయి తద్వారా విపరీతమైన లాభాలు ఆర్జించి పన్నులతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిచిన పారిశ్రామికవేత్తల లిస్టు కూడా మన దగ్గర భారతదేశం ఉంది కదా. ఇప్పుడు బ్లాక్ లిస్ట్ లో ప్రకటించక మనం చూసినామా? రైతుల మీద రాయితీస్తున్నారు కదా, అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకొని పోతున్నారు కదా పాలక వర్గాలు, ప్రధాన కేంద్ర ప్రభుత్వం. దయచేసి ఈ తీర్పును నిజంగా మీరు చెప్పినట్టుగా ఉచితంగా టీవీ ఇవ్వడము ఇంకోటి ఇవ్వడాన్ని మనం వ్యతిరేకించాం. ఒక చిన్న వ్యాపారం చేసుకున్న వాడికి మోపేడి ఇవ్వడం అనేది ఉచితంగా బతుకు తెరువుకు సంబంధించిన కల్పన చేయడం. కానీ సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పును మనం పరిశీలించే క్రమంలో ఉచితం అనే పదం ఏదైతుందో దాన్ని ఇప్పుడు బాగా మనకి ఏంటంటే పెట్టి బుర్జు అంటే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏదో దేశ సంపాదన పేదలు పంచిపెడుతున్నట్టుగా ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, ప్రజల సమశక్తితోటే ప్రభుత్వాల దగ్గర మిగులు ఏర్పడుతుంటుంది. ఆ మిగులు ప్రజలకు ఇచ్చే ప్రక్రియ ఏది ఉందో దాన్ని మనం ఆహ్వానించాలి. పేదలను ఉచితాలని చెప్పేసి వీళ్ళు బద్నాం చేస్తూ ధనవంతులకు ఇచ్చేదాన్ని రాయితీలు చెప్పే ప్రజాలంలోనే ఈ పేద తేడా ఉండేది సరైనది కాదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యానం నిజంగా వాళ్ళ మీద కూడా వ్యాఖ్యానం చేస్తే మనం సంతోషపడేవాళ్ళం. కానీ కేవలం పేదల ఉచితాల మీద వ్యాఖ్యానం చేయడం కొంచెం బాధాకరం. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విట్ల గారు 2-3 అంశాలు ఇప్పుడు వారు ఒకటి, నిజంగా మిగులున్న రాష్ట్రాలే ఇస్తున్నాయంటే కాదు, రెవెన్యూ లోటున్న రాష్ట్రాలతో సహా అసలు జీతాలు ఇప్పుడు తెలంగాణ తీసుకోండి, ఏపీ తీసుకోండి. ఏపీ కంటే తెలంగాణ ఇంకా అధ్వానమైన పరిస్థితిలో ఉంది ఆర్థికంగా. రెవెన్యూ లోటు ఎప్పుడు చూసినా, మొన్న కూడా బడ్జెట్ పెట్టారు 20,000 కోట్లు 25,000 కోట్లు, కరెక్ట్గా నాకు ఫిగర్ గుర్తులేదు, లక్ష్మణ్ గారు చెప్పాలి. రెవెన్యూ డెఫిసిట్ ఉంటూనే ఉంది. అయినా కూడా పథకాలు ఆగట్లా.
ఇంకా ముందే ఇస్తాం, ఇంకా కొత్త ట్రెండ్ ఏమొస్తుందంటే ఎరియర్స్ లాగా గత పీరియడ్లో కూడా మేము ఎప్పుడైతే హామీ ఇచ్చామో మా ప్రభుత్వం వచ్చాక కూడా కదా, అంతకుముందు 3 నెలల నుంచి 4 నెలల నుంచి కూడా ఇస్తామన్న ధోరణి ఒకటి నడుస్తుంది. ఇది ఒక అంశం. అయితే వీళ్ళకే ఎందుకు ఇస్తున్నారంటే మళ్ళీ అట్ ది సేమ్ టైం ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, భూములు ధారాదత్తం చేస్తున్నారు. ఎకరా రూపాయికి ₹1 అంతకుముందు ఏదో కంపెనీలు పరిశ్రమలు ఉపాధి రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా భూములు ఫ్రీగా ఇస్తున్న పరిస్థితి. మాల్స్ కట్టే వాళ్ళకి ఒక చోటని కాదు, ఇది అదే అసలు ఎంప్లాయ్మెంట్ ఏమి ఉండదు. ఒకసారి కన్స్ట్రక్షన్ అయిపోయాక ఇక మామూలు వ్యాపారం ఇలాంటి వాళ్ళకి ఇస్తున్నది ఒకటైతే, రెండవది కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో భారీగా లక్షల కోట్లు ఆ మధ్య అనుకుంటే ఇప్పుడు 2 లక్షల కోట్లు ఎస్బీఐకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఈ బడా పారిశ్రామికవేత్తలకి లోను మాఫీ చేసిన దానికి ఆ లోన్ వ్యవహార కింద దాన్ని ఎన్పిఏ కింద చెల్లేసుకోవడానికి అన్నట్టుగా ఇచ్చారు. అలాగే కొన్ని పథకాలు మీరు పెట్టుతున్న పథకాలు కూడా, ఉదాహరణకి గ్యాస్ సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. దానిలో డొమెస్టిక్ గ్యాస్ వాడు కోటీశ్వరుడైనా మరొకడైనా ఏదో ఒక ఖాళీ ఇచ్చారు వాలంటరీగా వదులుకోమని, కానీ దాని ఎక్కడ రిస్ట్రిక్షన్ లేదు. పెట్రోల్ కూడా అంతే, చాలా సందర్భాల్లో ఆటో వాడికి అదే పెట్రోల్, బెంచ్ కార్లు వచ్చినా అదే రేటు. ఇలాంటివి అంటే ఏదైనా అసలు దీని మీద ఒక గీత సంక్షేమానికి సామాజిక భద్రతకి ప్రజాకర్షణకి జనాన్ని లోబరుచుకోవడానికి ఇచ్చే పథకాలకి ఒక గీత పెట్టడానికి ఏదైనా ఒక ప్రయత్నం జరుగుద్దని ఆశించవచ్చా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ హెచ్ఎంటీ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, నిజంగా ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పైన ఒక చక్కటి చర్చను అయితే మీరు ప్రారంభించారు సార్. సంతోషం. ప్యానెల్ కూడా మంచి ప్యానెల్, హ్యాపీ చర్చ జరగాలి సార్. నేను ఇద్దరు మిత్రులు పెద్దలతో ఏకీభవిస్తున్నాను. పెద్దలు లక్ష్మీనారాయణ గారు చెప్పిన విషయం కానీ రియాజ్ గారు అంటే ఇప్పుడు మన భారతదేశం అనేది వెల్ఫేర్ స్టేట్ సార్. అంటే పేదరికంగా ఉన్నటువంటి దేశం, అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అనేక రంగాల్లో బీపీఎల్ ఉన్నటువంటి దేశం ఇది. వెల్ఫేర్ స్కీమ్స్ అనేది అనివార్యం. సంక్షేమం అనేది సంక్షేమ రాష్ట్రం, సంక్షేమ దేశం కాబట్టి టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళ అప్లిట్మెంట్ కోసం తప్పనిసరిగా వెల్ఫేర్ పైన ఖర్చు పెట్టాల్సిందే. దాన్ని ఎవరు కాదనలేదు. కానీ అధికారంలో రావడానికి మాత్రమే ఆ వెల్ఫేర్ ని విస్మరించి దానికి మించి, అంటే ఆ వెల్ఫేర్ కి మించి ఫ్రీబీస్ ని కూడా ఎవరు బీపీఎల్ అనేవో లేకపోతే కండిషన్స్ పెట్టకుండా అధికారంలోకి ఏ రకంగా అధికారంలో రావాలని విచ్చలవిడిగా ఫ్రీబీస్ ని ప్రకటించడంలో ఉన్నటువంటి ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితి కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుస్థితికి కారణం అవుతా ఉంది సార్. మనం ఒక స్టేట్ విషయానికి వస్తే, మన తెలంగాణ రాష్ట్రానికి గత దశాబ్ద కాలంగా తెలంగాణ అనేది మిగులు రాష్ట్రము, తెలంగాణ అనేది ధనిక రాష్ట్రము. టిల్ టుడే ఇంత క్రైసిస్ లో 7th రిచెస్ట్ ఎకానమీ మన ఇండియాలో మాత్రం. గ్రోత్ రేట్, యాన్యువల్ గ్రోత్ రేట్ 6 to 7% ఉంటే 6 to 7% ఉంటే మనది 11 to 12% ఉంది. దశాబ్ద కాలంగా ఇంత అద్భుతమైన గ్రోత్ రేట్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు మనము అప్పుల పాలైనము, ఎందుకు మన ఆర్థిక పరిస్థితి జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అనేది మనం డెఫినెట్ గా చర్చించుకోవాలి. ఇవాళ ఒక్కసారి లాస్ట్ బడ్జెట్ చూసుకుంటే సార్, మనం సరే శాలరీ కాంపోనెంట్ కి 15 or 20-25% బిలో 30% ఉంది శాలరీస్ కి అది పోతే. సో మిగతా వెల్ఫేర్ అండ్ ఈ ఫ్రీబీస్ కి సంబంధించి చూసుకుంటే ₹1,00,000 కోట్ల సార్. అంటే నేను అనేది సరే స్పెసిఫిక్స్ లోకి మనం వెళ్ళినా వెళ్ళకపోయినా, నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒకటి రైతుల దగ్గర ఎప్పుడున్న భూమి 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వాడమంటే వాళ్ళేమో వాళ్ళ భూమి ఇచ్చినప్పుడు వాళ్ళు రోడ్డును పడి అయ్యా మాకు ఒక 50,000 ₹1,00,000 ఎక్కువ ధర్నాలు చేయాలి. అప్పనంగా ప్రభుత్వ భూములు ఎకరా ₹10కి రూపాయికి ₹100కి 99 ఏళ్ళకి లీజులకి ఇస్తున్నప్పుడు ఎవ్వరూ మాట్లాడరు. సమస్య అంటే వీటి మీద ఎప్పుడు చర్చ జరగట్లా. అది ఎగ్జాక్ట్ సార్. మీరు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ గత యూపీఏ గవర్నమెంట్ లో కొన్ని చట్టాలు, అద్భుతమైన చట్టాలు వచ్చినాయి. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఎంతో కొంత, అంటే 1:3 కొంతనైనా బెనిఫిట్. దురదృష్టకరం ఏంటంటే మనకున్నటువంటి ల్యాండ్ ని ఇవాళ మనం ఎవరు లీజ్ కి ఇవ్వట్లేదు సార్, అందరు అమ్మేసుకుంటున్నాం. అంటే ప్రైవేట్ ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకు డైరెక్ట్ గా సేల్ డీడే చేస్తున్నాం నామినల్ కన్సిడరేషన్ తోటి. అది కొన్నిసార్లు ₹1 కావచ్చు, ₹100 కావచ్చు ఇవ్వండి. అంటే ప్రజల ఆస్తిని దారాదత్తం చేస్తున్న ఒక సెక్షన్ కి ఎవరికి ఏంటంటే ఇండ్లు కట్టుకోవడానికి వీలైన పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు నేను అదే చెప్తాను, వెల్ఫేర్ స్కీమ్స్ కి అంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ కి, వెల్ఫేర్ స్కీమ్స్ కి ఇంక్లూడింగ్ ఫ్రీబీస్, తర్వాత డెవలప్మెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి ఎక్కడో ఒక గీత ఉండాలి. ఇవాళ స్టేట్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం ఎంత పెడుతున్నాం సార్? ₹12, ₹100 లో ₹12 మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం.
ఫ్రీబీస్ కి ఇంక వెల్ఫేర్ కలిసి దాదాపు 50%, స్టేట్ రెవెన్యూ చూసుకుంటే 50%, టోటల్ బడ్జెట్ లో చూసుకుంటే 30-40%. ఓకే ఓకే సాలరీస్ విషయానికి వస్తే ఒక అనదర్ 30%. ఇక మిగతాది ఏం మిగులుతుంది సార్ మనకు? అంటే డెవలప్మెంట్ కింద 10-12 రూపాయలు, ఆ 10-12 రూపాయల్లోనే రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని వేయాలి. ఓకే. సో విచిత్రంగా ఫ్రీబీస్ వెల్ఫేర్ మనం వ్యతిరేకించడం లేదు. ఎవరికైతే నిజంగా పేదవాడికి అవసరమో తప్పనిసరిగా వారికి అప్లిట్మెంట్ కోసం చెయ్యాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది సార్, మా రియాజ్ భాయ్ విభేదించవచ్చు నాతోటి. ఇవాళ మనం మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చినాం సార్. ఎవరికి ఇవ్వాలి మహిళలకు ఫ్రీ బస్సు? వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు రెస్ట్రిక్ట్ చేయాలి. నేను ₹1,00,000 తీసుకున్న ఒక టీచర్ కి ఫ్రీ బస్ ఎందుకు ఇవ్వాలి సార్? ఆమె టీచర్ ట్రాన్స్ఫర్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి బస్ ఒక మహిళనే, కానీ ₹1,00,000 జీతం ఉన్నటువంటి ఒక టీచర్ కో, ఒక ఆఫీసర్ కో, ఎంప్లాయీకో ఎందుకు ఫ్రీ ఇవ్వాలి మనం బస్సు? నేను అదే మిమ్మల్ని కూడా అడిగాను. గ్యాస్ ₹1,00,00,000 ఉన్న వాళ్ళు కూడా గ్యాస్, డొమెస్టిక్ గ్యాస్ ఫ్రీగా సార్. ఎగ్జాక్ట్లీ. నేను గ్యాస్ విషయంలో కూడా పేదవాళ్లకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ దేశంలో ఒక విప్లవ రూపంలో వచ్చింది, సంతోషమే. కానీ ధనికులుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతు బందే సార్. గతంలో ఊర్లలో వచ్చి సార్ ఒక 50 ఎకరాలు 100 ఎకరాల బెంజ్ కార్ లో పోయి చెక్స్ తెచ్చుకున్న సందర్భాలను చూసిన. స్టార్టింగ్ లో చెక్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. అంటే ఊరందరికి ఒక చెక్ అయితే ఆ ఊర్లో ఉన్న రైతులు ఒక 100 మంది అనుకుంటే 90 మందికి ఈక్వల్ అమౌంట్ ఒక్కటి తెచ్చుకున్నారు బెంజ్ కార్ లో పోయి. అంటే ఏది వెల్ఫేర్ ఇది? నిజంగా వెల్ఫేరా? అంటే ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు వాళ్ళు వ్యవసాయం కూడా చేయరు. కనీసం వ్యవసాయం చేస్తే ఓకే, వ్యవసాయం చేయకుండా అదనంగా డబ్బులు ప్లాట్లకి, కొండలకు, గుట్టలకు ఇచ్చిన సందర్భాలు చూసినాం సార్. వ్యవసాయం దేవుడేరుగు. సో ఈ రకమైనటువంటి ఎక్కడొక్కడ పుల్ స్టాప్ పడాలి. సరే, ఇష్టం ఉన్న దేశవ్యాప్తంగా చట్టమే రావాలి. అంటే ఒక ₹100 బడ్జెట్ ఉందంటే ఎంత సాలరీస్ ఎంత ఖర్చు పెట్టాలి, వెల్ఫేర్ మీద ఎంత డిబేట్. గౌరీశంకర్ గారు, మీరు చూసే ఉంటారు తమిళనాడు ఉచిత విద్యుత్తుకు సంబంధించిన హామీ మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఒక క్రైటీరియా లేకుండా ఎన్నికల ముందే ఇలాంటి హామీలు ఇవ్వటం ఎట్లా? ఇప్పుడు విట్ల గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. బడ్జెట్లోనే దానికి ఏదైనా ఒక స్పష్టంగా ఒక ప్రామాణికాలు నిర్ధారించుకొని శాలరీలు, పెన్షన్లు ఇలాంటి వాటికి డే టు డే ఎక్స్పెండిచర్కి కొంత, సంక్షేమానికి ఒక పద్ధతి, అలాగే డెవలప్మెంట్కి ఒకటి, అప్పుల మీద వడ్డీలు, అప్పులు తీర్చడం ఇలాంటిది, దీనికి ఏదైనా ఒక ఏర్పాటు లాంటిది ఉంటే ఒక ఫ్రేమ్వర్క్ ఎలా. అట్లాగే ఇంకొక పాయింట్ ఇందాక రియాజ్ గారు, లక్ష్మణ్ గారు మాట్లాడిన దానిలో ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అప్పనంగా భూములు కట్టబెట్టే విషయంలో కానీ, లేదు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి వాళ్ళు మనీ డైవర్ట్ చేసి వేరే వాటిలో పెట్టుకున్నారని తెలుస్తున్నా సరే వాళ్ళకి రుణమాఫీలు కానీ లేకపోతే ఎన్పిఏలు కానీ వీటి మీద కూడా ఎక్కడ ఒక ఆయా ప్రభుత్వాల విచక్షణకే వదిలేస్తున్నారు తప్ప వాటి మీద ప్రశ్నిస్తున్నది కానీ నిలదీస్తున్నది కానీ కోర్టులు కానీ ఎక్కడ లేదు. ఎలా ఉంటే బాగుంటుంది వ్యవస్థ? ఓ పక్క సంక్షేమం కావాలి, ప్రజాకర్షణకి ప్రభుత్వాలు అడ్డగోలుగా హామీలు ఇస్తూ ఉన్నాయి. మరోపక్క రైతు ఒక ఎకరం ప్రభుత్వం తీసుకుంటే దానికి కాంపెన్సేషన్ కోసమేమో రోడ్డును పడి ధర్నాలు చేయాలి. పారిశ్రామికవేత్తల పేరుతో వాడు ఉపాధి కల్పించినా కల్పించకపోయినా వాళ్ళకి అడ్డగోలుగా భూములు దారాదత్తం చేస్తున్న పరిస్థితి, లోన్లు మాఫీ చేస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు ఓవర్ ది ఇయర్స్ ఇష్యూస్ చాలా కాంప్లికేటెడ్ అయిపోతా ఉన్నాయి సార్. ఎట్లా ఉన్నానంటే ఇప్పుడు పూర్ అంటే ఇప్పుడు ఎవరు ఐడెంటిఫై చేయాలి? పూర్ అంటే ఏది, వాళ్ళ ఇన్కమ్ గ్రూప్ ఎంత? ఎగ్జాక్ట్లీ. ఇంత 1 lakh అన్నారు, 2 lakhs అన్నారు, 8 lakhs దాకా అన్నారు పర్ యానం అట్లా అని. ఇంకా మళ్ళీ దాంట్లో రిజర్వేషన్స్ ఉంటాయి. ఒకప్పుడు ఎలక్షన్స్ ఎట్లా ఉండేది అంటే మనకు క్యాండిడేట్ మంచిగా ఉన్నా కూడా ఎవరైనా క్యాండిడేట్ బాగున్నాడు, మంచి పని చేస్తాడు, మనకు సాయం చేస్తాడు, మనకు నిలబడతాడు, అతను ఓటు వేయాలని ఒక కోరిక ఉండేది. ఆ క్యాండిడేట్ ఏంటంటే తన జేబులకి పైసలు పెట్టుకొని తర్వాత ఏదైనా కాంట్రాక్ట్ దాంట్లో డబ్బు సంపాదించుకునేవాడు. తర్వాత ఏమైందంటే గవర్నమెంటే స్టార్టెడ్ గివింగ్ ఫ్రీబీస్. గవర్నమెంటే ఫ్రీబీస్ అనౌన్స్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మన క్యాండిడేట్ కూడా దాని జేబులకి కాస్ట్ ఆఫ్ ఎలక్షన్స్ పెరుగుతా ఉంది. ఓ క్యాండిడేట్ కి ఓట్కి నేను ఓట్కి ₹100 దాకా చూసాను. నేను ఒక ఓటు ₹100 ఇచ్చినప్పుడు చూసినాము. వంద ఇచ్చిన తర్వాత నిజామాబాద్ ఎలక్షన్స్ ఒక 200 అప్పట్లో రోజు కూలీ లెక్క ఇచ్చేవాళ్ళు. లేదు, అది వేరే సార్. అది నీకు పార్టీలో తిరుగునందుకు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఫుడ్ కానీ పైసలు. ఓటర్ స్లిప్ తోటి ₹100 నోటు, ₹200 నోటు ఇండ్లలో వేసిపోయేవాళ్ళు. అది ఒక కల్చర్ డెవలప్ అయింది.
రాను రాను ఎట్లా ఖర్చులు పెరుగుతా ఉన్నాయి, మనకు డబ్బులు ఎట్లా డిమాండ్ ఎట్లా పెరుగుతా ఉంది, ఓట్లు కూడా అలాగే ఖర్చు అవుతుంది. మన ఓట్లకు ఇప్పుడు 1000 రూపాయలు లేదంటే 5000 రూపాయల దాకా, చిన్న ఎలక్షన్స్ అయితే ఇంకా 5000 రూపాయల దాకా పోతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడైతే లక్షలలో పోయింది. ఇప్పుడు రీసెంట్ గా మన పంచాయతీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ చూస్తే మరి భయంకరంగా రిపోర్ట్ చూస్తా ఉంది. ఫిజికల్ గా అయిందా లేదా. కాబట్టి పబ్లిక్ డిమాండ్ ఎక్కువైపోతుంది. పబ్లిక్ కూడా ఎట్లా అంటే ఒక ఇంప్రెషన్ పడ్డదండి, పొలిటీషియన్ అంటే ఇది హైలీ కరప్ట్ ఫెలో, మళ్ళీ మనకి దొరకడీడు, ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడే మనకి వీళ్ళు లాగేయాలి. ఇంకోటి మళ్ళీ గెలవాలంటే పాలిటీషియన్స్ కూడా ఎట్లయిపోయినా, మనం గెలవాలి అని అంటే డెఫినెట్ గా గవర్నమెంట్ ఏ పార్టీ అయినా గెలవాలంటే వీళ్ళకి ఫ్రీగా ఏదైనా ఉచితంగా పథకాలు పెడితేనే మనకు రూలింగ్ లో ఉన్న పంచే ఓటు కొనుక్కోవటం కంటే ముందు ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనుక్కున్నారని ఒక విమర్శ. అంతే కదా, ఇది క్లియర్ గా ఉంది. అది చాలా ఓపెన్. ఇప్పుడు 6 గ్యారెంటీలు పెట్టు, లేదంటే ఇప్పుడు పొద్దున ఏ పొలిటికల్ పార్టీ అయినా అది చెప్పేటట్లేదు. ఇంకోటి ఏదైనా ఫ్రీ అనౌన్స్ చేసినాక తీయాలంటే మాత్రం ఎవరికి అంత తీయట్లేదు. ఇప్పుడు మనకు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు ఫ్రీ పవర్ పెట్టారు. ఎందుకంటే బికాస్ డ్రాట్ కండిషన్స్ లో ఉండే చంద్రబాబు నాయుడు పీరియడ్ చాలా డ్రాట్ అయింది, చాలా మంది చనిపోయారు, 15-20,000 మంది చనిపోయారని పెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ గారి పీరియడ్ 8 years కంటిన్యూస్ గా మంచిగానే ఉండేది. మనకి వర్షాలు బాగా పడ్డాయి, గ్రౌండ్ వాటర్ పెరిగినాయి, కానీ ఆ స్కీమ్ అలాగే కంటిన్యూ అవుతుంది. 9 గంటల కరెంట్ పోయి 24 గంటల ఉచిత కరెంట్ అని ఒకటి వచ్చింది. అలా రకరకాల సార్ ఇంకా మిస్యూజ్ అవుతుంది, చాలా చోట్ల వేస్ట్ అవుతున్న విమర్శలు కూడా ఉన్నాయి. దాన్ని ఏమైతుందంటే ఒక్కసారి ఆ ఓటర్ కి ఒక అలవాటు చేసిన ఒక స్కీమ్ అది తీయాలంటే మాత్రం ఏ పార్టీకి భయం అది. ఇప్పుడు నా ఇటు రైతు భరోసా స్కీమ్ ఒకటి, ఈ ఫ్రీ పవర్ ఒకటి స్కీమ్ మాత్రం చాలా ఇదైపోయింది. ఇప్పుడు మనకి తమిళనాడులో వెళ్తాం, మనం తమిళనాడులో అక్కడ గ్రైండర్స్, ఫ్రీ గ్రైండర్స్ ఇవ్వాలి, లేకుంటే ఫ్రీ ఫ్యాన్లు, అమ్మ ఫ్యాన్స్ అని, చాలా ఉన్నాయి, ఒకటి కాదు, తాళిబొట్లు ఉన్నాయి, కలర్ టీవీలు, ఫ్రిడ్జ్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన అమ్మ ఫ్యాన్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది బాలనగర్, హైదరాబాద్ లో. ఇక్కడ నుంచే సప్లై అయ్యేది వాళ్ళు. నేను వెళ్ళి చూసాను ఫ్యాక్టరీ, రాశారు పేపర్ లో. అలాగే పబ్లిక్ లో కూడా ఏంటంటే వాళ్ళకు ఆశలు పెరిగింది. ఒకటి ఇంప్రెషన్ ఏంటంటే జనరల్లీ పాలిటిషియన్ కరెక్ట్ సార్, పబ్లిక్ కూడా వదిలేద్దాం కాదు సార్. పబ్లిక్ అంటే ప్రభుత్వాలకి ఒక బాధ్యత ఉండదా? ఇప్పుడు డెవలప్మెంట్ విట్ల గారు చెప్పారు, ఏ రాష్ట్రం అన్నా కానీ ఏ ప్రభుత్వం అన్నా కానీ అందులో 12 రూపాయలు కూడా డెవలప్మెంట్ మీద, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టట్లేదు. ప్రాబ్లం ఏమైతుందంటే ఈ ఎలక్షన్స్ దిగగానే ఏ పొలిటికల్ పార్టీ అయినా ఎలక్షన్ ఎట్లా గెలవాలని చూస్తున్నారు అంతే తప్ప రాష్ట్రం ఎకానమీ ఏంటి అది ఏది తర్వాత దానికి సెకండరీ నా. ఫస్ట్ ఈజ్ హౌ టు విన్ ద ఎలక్షన్స్. దానికి ఫస్ట్ అట్రాక్టివ్ స్కీమ్స్ పెట్టాలి. 6 గ్యారెంటీలు, 10 గ్యారెంటీలు, 20 గ్యారెంటీలు, ఫ్రీ బస్సు. అది ఫ్రీ బస్సు 4 రోజులు 10 రోజులు ఎంజాయ్ చేస్తారు. ఆ ఫ్రీ బస్ ఇచ్చిండ, ఆ తర్వాత రైతు భరోసా వస్తలేదని మళ్ళీ గొడవ స్టార్ట్ అయ్యింది. అదే మళ్ళీ ఏదైనా పండుగ పట్టు చీరలు పెట్టలేదు, మంచివి చీరలు పెట్టలేదు అని అది గొడవ అవుతా ఉంటుంది. తిరిగి ఫ్రీ బస్ మర్చిపోయారు, అయిపోయింది. దట్ ఈజ్ రాజ్గాయ్ బాద్గాయ్ అన్నట్టు మర్చిపోయారు. ఇప్పుడు అది ఫ్రీ బస్ మీద అది ఏముంది దాంట్లో, వాళ్ళు జేబులకి ఏం చేస్తున్నా, మా డబ్బులే కదా అని అంటారు. కాబట్టి అట్లా స్కీమ్ పబ్లిక్ లో ఒక్కసారి అలవాటు చేసినాక వాళ్ళని ఆ స్కీమ్ తీయాలంటే చాలా కష్టం. ఐ స్టిల్ రిమెంబర్ మనకు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్ ఇక్కడ హైదరాబాద్ కు వచ్చినప్పుడు లివెన్ క్యూ ఆయన చెప్పాడు ఒక మాట, మేము అదే మీలాగా మేము ప్రామిస్ చేస్తే సింగపూర్ లో మేము జైలుకి వెళ్తాము, మీలాంటి ఇట్లా అడ్డగోలుగా ప్రామిస్ చేస్తా ఉంటారు అన్న. సుప్రీంకోర్టు అది అడిగింది అదే కదా. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏంటంటే బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టాయి, ఫ్రీ పవర్ దీనికి ఎవరిని కండిషన్స్ పెట్టాయి కాబట్టి that should all that should be removed and we will give it free to everyone. And that's why Supreme Court question చేస్తా ఉంది. ఎట్లా చేస్తారు పొద్దున ఎకానమీ ఎట్లా ఉంటుంది మీ దగ్గర, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి ఎట్లా అవుతుంది, ఇవన్నీ ఫ్రీబీస్ అనౌన్స్ చేస్తే ఎట్లా క్వశ్చన్ చేసింది. ఇట్ హాస్ టు రివ్యూడ్ అండి, ప్రతి పొలిటికల్ పార్టీ రివ్యూ చేయవలసింది. మళ్ళీ వస్తాను ఒకసారి. లక్ష్మణ్ గారు, కీలకమైన 2-3 అంశాలు అసలు నిజంగా పేదరికం నుంచి బయటపడటానికి అందాల్సిన విద్య, ఆరోగ్యానికి సంబంధించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎన్ని బడ్జెట్లు చూసినా చర్చ ఎక్కడ ఉంటుందంటే టీచర్లను పెంచారా, స్కూల్ బిల్డింగ్లు కట్టారా, ఇదే చర్చ చెప్తే నిజమైన విద్య ఎంత ఉందా లేదా చర్చ లేదు. ఆ బడ్జెట్లు కూడా అంతకంతగా ఆ జీతాలు కూడా ఆ టీచర్లకి వెళ్తున్నాయి, లేకపోతే బిల్డింగ్లు కట్టడానికి ఖర్చు పెడుతున్నారు. హాస్పిటల్ వైద్యం కూడా అంతే, నిజమైన వైద్యం ఎంత ఉందా లేదా అన్నది చర్చ లేదు. మూడోది బేసిక్గా ఈ పథకాలన్నిటికీ కీలకం తెల్ల రేషన్ కార్డు సార్. ఆ తెల్ల రేషన్ కార్డు ఉంటే రకరకాల ఇతర ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి
దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా తెల్ల రేషన్ కార్డులు తగ్గినట్టుగా ఒక్క చోట కూడా మనం చూడాల ఈ 70 ఏళ్లలో సార్. ఎన్టీఆర్ ఉన్నప్పుడు 65 లక్షలు ఉంటే ఇవాళ 2,40,00,000 ఒక్కొక్క రాష్ట్రంలోనే 1 కోటి పైన తెల్ల రేషన్ కార్డులు ఏపీ తెలంగాణలో. పేదరికం పెరుగుతుందా? మళ్ళీ పేదరికం తగ్గింది. ఇందాకే ఎట్ల గారు చెప్తున్నారు గ్రోత్ రేట్ 11-12% ఉందని. పేదరికం తగ్గట్లేదా? కార్డులు అడ్డగోలుగా వచ్చేస్తున్నాయా? వాటిని తీసేయడానికి పూనుకుంటే ఏదన్నా ఒక క్రైటీరియా పెట్టుకొని మళ్ళీ ప్రతిపక్ష పార్టీలను విరుచుకుపడతాయి. అలాగే వీటితో పాటుగా వారన్నది ఈ ఏదైనా ఒక డివిజన్ బడ్జెట్లో రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయంలో దీనికింత అని కనీసం ఏదైనా అలాంటి ఒక బ్రాడ్ గైడ్ లైన్స్ అన్నా మనం ఫ్రేమ్ చేసుకునే అవకాశం ఉంది. లక్ష్మణ్ గారు గారు సంపద పెరుగుతున్నది, పేదరికం అంటే దారిద్ర్య రేఖ కిందికి చేరుకున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నదని ప్రభుత్వ గణాంకం చెబుతుంటుంది. అది శాస్త్రీయమైనటువంటి కొలబద్దతో చేస్తున్నారంటే చేయడం లేదని నా అభిప్రాయం. ప్రజల యొక్క కొనుగోలు శక్తి పడిపోతున్నది, ద్రవ్యోల్బణం పెరుగుతున్నది, ధరలు పెరుగుతున్నాయి, కానీ ఉపాధి అవకాశాలు లేవు, నిరుద్యోగం పెరుగుతున్నది, అర్ధ నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నది, వ్యవసాయం సంక్షోభంలో ఉంది, చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు సంక్షోభంలో ఉన్నాయి, కానీ పేదరికం తగ్గిపోతున్నది, మేమంతా అభివృద్ధి చేసేస్తున్నామని చెప్పుకోవడానికి గణాంకాలు రూపొందించబడుతున్నాయి. కానీ అదే సందర్భంలో మీరు అన్నట్లు రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు తగ్గిస్తున్నారా, లేకపోతే వాటికి ఇచ్చేటువంటి సబ్సిడీల అమౌంట్ తగ్గుతున్నదా? లేదు. ఎందుకంటే అవి తగ్గిస్తే గౌరీశంకర్ గారు అన్నట్టు వాళ్ళ కాళ్ళ కిందకి నీళ్లు వస్తాయి కాబట్టి అధికారంలో ఉండే కష్టం కాబట్టి తిరిగి ఎన్నుకోవడం కూడా కష్టం కాబట్టి చేస్తారు. ఈరోజు రెండవది ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలకి ఇంత అని చెప్పి కేటాయించాలని విఠల్ గారు అన్నారు. అసలు ఆదాయ వనరులనే లేకుండా చేసుకుంటూ ఈరోజు ఉదాహరణకి 3,32,000 కోట్ల బడ్జెట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బడ్జెట్, వార్షిక బడ్జెట్. అందులో 2,32,000 వరకే ఆదాయ వనరులు, అటు రాష్ట్ర వనరులు కానీ కేంద్రం నుంచి వచ్చేటి కానీ ఇవన్నీ. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్ గాని కేంద్ర ప్రభుత్వం దగ్గర గాని ఇతర రూపాల్లో గాని రుణం తీసుకునేటువంటివే. అంటే ఈ 2,32,000 కోట్ల రూపాయల్లో జీతభత్యాలు ఇతరుల పోతే ఇకేం మిగలదు. అందువల్ల సంక్షేమం అనే దానికి ప్రత్యేకంగా ఈ కొలబద్ద తీసుకుంటే కేటాయించే అవకాశాలే ఉండవు. ఒకటి, ఆదాయ వనరులు ముందు కూడా పెంచుకోవాలి కదా. ఆదాయ వనరులు రాజకీయ అవినీతి వల్ల రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, ఎలక్టోరల్ బాండ్స్ తీసుకుంటున్నాయి. కార్పొరేట్ వాళ్లే కదా ఇచ్చేది, చూస్తున్నాం కదా. బడా కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఎన్నికలకు ముందే రాజకీయ పార్టీలను అధికారంలోకి ఎవరు రాబోతున్నాడో వాళ్ళ అంచనాలు వేసుకొని ఎవరికి అంత ఇవ్వాలో కొనేసుకుంటున్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లకు రాయితీలు ఇస్తుంది. రాయితీల పేరుతో ముద్దు పేరు అనుకోండి. ఇంకా కార్పొరేట్ ట్యాక్స్ కు ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఇండివిజువల్స్ కు చూడండి, మొన్న సెంట్రల్ బడ్జెట్ కార్పొరేట్ ట్యాక్స్ కంటే ఇండివిజువల్స్ కడుతున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ ఉంది, పద్దే ఎక్కువ ఉంది. అంటే రావలసినటువంటి ఆదాయాన్ని సమకూర్చుకోకుండా అప్పులలో ముంచేసి ఇంట్రెస్ట్లే 25% బడ్జెట్ లో వచ్చేటువంటి ఆదాయంలో దాన్ని ఖర్చు పెడుతూ ఇక సంక్షేమం సామాజిక భద్రత ఎక్కడి నుంచి అంటే మీరన్నది సాధ్యమా? లక్ష్మణ్ గారు మీరన్నది ఆదాయం పెరిగే మార్గాలు అన్వేషించుకోవాలి, అప్పులు కాకుండా మిగతా దానిలో ఈ డివిజన్ పెట్టుకుంటే అసలు సంక్షేమమే చేయలేరని అంటున్నారు. కానీ దాంతో సంబంధం లేకుండా విపరీతంగా కొత్త హామీలు కొత్త అనౌన్స్ చేసుకుంటూ పోతున్నారు. అదే వస్తున్నా. ఇప్పుడు రియాజ్ గారు వాళ్ళకి ఇచ్చే వాటిని ప్రశ్నించరు, వీటి గురించే ప్రశ్నిస్తారు, ఉచితాలని అపభ్రంశం పట్టిస్తున్నారు అని చెప్పి ఒక ఆలోచన వ్యక్తం చేశారు. మనం కౌంటర్ పోస్ట్ చేయడం వల్ల ప్రయోజనంలా, ఇక్కడ జరిగేటువంటి ఉచిత ఎలక్టోరల్ గెయిన్స్ కోసం, అధికారంలోకి రావడం కోసం ప్రలోభ పెట్టేటువంటి ఆకర్షణీయమైనటువంటి ఉచిత పథకాలను ప్రకటించడం,
దాన్ని అసంబద్ధం అని చెప్తున్నాం. ఓకే. కానీ అదే సందర్భంలో సామాజిక భద్రత సంక్షేమం దాని యొక్క బాధ్యత కాబట్టి ప్రజలు హక్కుగా వాళ్ళకు అడుగుతారు, వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. కానీ అసంబద్ధమైనటువంటి వాటిని ఎన్నికల లబ్ధి పొందడం కోసం ఇస్తే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినాక మీరు గాని నేను గాని లేకపోతే విఠల్ గారు గాని లేకపోతే గౌరీశంకర్ గారు ఎవరైనా చెప్పేటప్పుడు తెలియదా, బాధ్యతగా అప్పుడు చెప్పాలి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాల్సిందే కదా అని ఎవరైనా అడుగుతాం. చెప్పే ముందు బాధ్యతగా జవాబుదారీతనంతో ఆలోచించుకోవాలి కదా, అంచనా కట్టుకోవాలి కదా, ఎంత ఖర్చు అవుతుందని. ఉచిత బస్సు అందరికీ 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 అని చెప్పి చెబితే ఏ సంక్షేమ పథకైనా లబ్ధిదారుల యొక్క నిర్ధారణలో హేతుబద్ధత లోపిస్తే ఆ సంక్షేమ పథకం ఫెయిల్ అయిపోతుంది. ఎంతకాలం ఇస్తారు? అప్పులు చేసి అప్పులు కదా. ఇది ఒక అంతర్జాతీయ సమస్య ఈరోజు. అందువల్ల హేతుబద్ధత లేకుండా, అందుకనే సుప్రీంకోర్టు అన్నది అవినీతి అవినీతిని తీసుకొచ్చారు. పరాన్న జీవులుగా మార్చాకండి. శ్రమ మీద నిరుత్సాహం కలుగుతుంది. శ్రమజీవులు చేయగలిగినటువంటి వాడు, శ్రమించగలిగిన వాడు, సంపదను సృష్టించేవాడు, సృష్టించే ప్రోత్సాహం ఇవ్వాలి. అంతేగాని ఉచితాల పేరుతో శ్రమను నిరుత్సాహపరచకండి, అవినీతిని పెంచుకోక అనేటువంటి హేతుబద్ధమైనటువంటి ఆలోచనలు రేకెత్తించినటువంటి సూచనలు అందులో నేను భావిస్తాను. రైట్ సార్. రియాజుద్దీన్ గారు, అంటే మీకు తెలుసు లక్ష్మణ్ గారు సహజంగా అంటే రెండు, ఆయన వామపక్షవాది మనకు తెలుసు, అయినా కూడా రెండింటిని మనం సపరేట్ చేసి చూద్దాం. దాని మీద చర్చ వచ్చినప్పుడు దాని మీద మాట్లాడదాం, దీని మీద చర్చ ఉన్నప్పుడు దీని మీద మాట్లాడదాం. అంటే హేతుబద్ధత లోపిస్తుంది. మీరు అధికారులు ఉన్నారు కాబట్టి ఇక్కడ మిమ్మల్ని అడగట్లేదు సార్, బీజేపీనైనా మిమ్మల్ని అయినా ఎవరినైనా. ప్రశ్న ఏంటంటే, ఒక పథకం రూపకల్పనలో అధికారంలోకి రావాలన్న తొందర, ఒక ఆలోచన ఒకటి ఉంటుంది. రెండు, రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది? మీరు వచ్చారు సపోజ్ తెలంగాణలో, రాగానే ఇక్కడ లంకి బిందులు ఉంటే ఏమీ లేదు, మొత్తం ఖాళీ అయిన ఖజానా ఊడ్చుకెళ్ళిపోయారని చెప్తున్నారు. సరే, ఆ విమర్శ చేస్తే చేశారు. ఇప్పటికైనా జాతీయ స్థాయిలో, నా చర్చ ఏపీలో తెలంగాణలో ఏం జరుగుతుంది కూడా కాదు సార్, బ్రాడ్గా రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి. ఏదైనా ఒక చట్టం లాగా, ఒక ఫ్రేమ్వర్క్ లాగా తయారు చేసే ఆలోచన రాజకీయ పార్టీలు చేస్తాయా? సంక్షేమాన్ని, దీన్ని, అలాగే కార్పొరేట్లకు ఇచ్చే వాటి మీద, వీటి మీద ఆశించవచ్చా సమాజం? లేదంటే ఈ ఎన్నికల ఖర్చు, ఇందా గౌరీశంకర్ గారు ఎన్నికల ఖర్చు పెరిగిపోతూ ఉంది, ఎలక్షన్ బాండ్లు కావాలి, డబ్బులు వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిందే, పార్టీలకు అధికారికంగా అనధికారికంగా బోల్డ్ డబ్బులు కావాలి, ఈ ఎన్నికల వ్యవస్థలో ఇవేవి సాధ్యం కావు సార్, మీ చర్చ దండగా అంటారా? శ్రీనివాసరావు గారు, నేను భారతదేశం యొక్క వాస్తవ సామాజిక ఆర్థిక స్థితిగతుల ఆధారంగానే నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. మౌలిక స్వరూపం మీద నాకు ఒక అవగాహన ఉంది, దాని మేరకు మాట్లాడాను. ప్రపంచంలో అత్యంత ధనవంతమైన దేశాలు కూడా ఆ దేశాల్లో ఏ వర్గాలకైతే చైతన్యాలో ఆ చైతన్యం ఇస్తున్నారు. అమెరికా లాంటి దేశాలు కూడా రైతులకు సబ్సిడీ గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ప్రపంచంలో మన టాప్ లెవెల్ లో చూస్తే స్వీడన్, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్ లాంటి దేశాల్లో కూడా ఆ దేశంలో ఏ వర్గాలకైతే చైతన్యాలో వర్గాలు చైతన్యించే క్రమంలోనే వాళ్ళ బడ్జెట్ నిర్మాణం జరుగుతా ఉంది. ఇక్కడ స్పష్టంగా నేను చెప్తున్నాను, లక్ష్మీనారాయణ గారు చాలా ఆశ్చర్యం ఏంటంటే, నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, ఆయన ఎక్కడ కూడా పెట్టుబడిదారులకు ఇచ్చిన రాయితీల మీద ఆయన మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం అనేది బాధాకరం. కాకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ రోలే ప్లే చేస్తా ఉన్నది కాబట్టి ఈరోజు ప్రజల ఆధారంలో మేము ముందున్నాం. విషయం ఏంటంటే, చాలా స్పష్టంగా చెప్తున్నా సమయం, నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేస్తున్నప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు, భారతదేశంలో రాష్ట్రాలకు సంబంధించిన సోషియో ఎకనామిక్ ఇష్యూస్ డిస్కస్ చేశాను. కాంగ్రెస్ పార్టీ చాలా సింపుల్ గా, ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ దేశంలో జీడిపి అద్భుతంగా ఉంది, ప్రపంచ దేశాల్లో జీడిపితో పోలిస్తే మన జీడిపి వేగం శరవేగంగా ముందుకు పోతుంది, కంఫర్టబుల్ ఉన్నామంట. కానీ భారతదేశంలో ప్రధానమైన లోపం ఎక్కడ ఉందంటే పంపిణీ వ్యవస్థ లోపం ఉంది. భారతదేశం ధనవంతమైన దేశమా పెద్ద దేశం అంటే భారతదేశం పేదల్లో ధనవంతమైన దేశంగానే అందుకోసమే చాలా క్లియర్ గా అమర్త్య సేన్ గారు వెల్ఫేర్ ఎకానమీ ప్రతిపాదించారు, అభిజిత్ ముఖర్జీ గారు న్యాయ అనే ఒక విషయాన్ని ప్రతిపాదించారు. కాబట్టి వాళ్ళకి అంతర్జాతీయ స్థాయిలో భారతీయులకు నోబెల్ బహుమతి వచ్చింది దేంట్లో అంటే ఎకనామిక్స్ లో. అమర్త్య సేన్ గారు ఏమన్నారు, దేశంలో పెరిగే సంపదకి ఒక హ్యూమన్ అవుట్లుక్ ఉండాలి, వెల్ఫేర్ అవుట్లుక్ ఉండాలని చెప్పారు. అది మన దేశంలో దాతృత్వం పేరుతోటి దానం చేసే వాళ్ళ సంఖ్య ఉండదు సార్. ఈ దేశంలో ఎప్పుడైనా ధనవంతులు పేదలకు సాయం చేసే సందర్భాలు చాలా తక్కువ. భారతదేశంలో చెక్ చేసుకోవడం నేను ఛాలెంజ్ చెప్తున్నాను. ప్రభుత్వాల నుంచి ఎన్ని నిధులు తీసుకున్నారు ధనవంతులు ఈ దేశంలో, ఎన్ని రాయితీలు తీసుకున్నారు, ఎంత లాభం చేకూరుస్తున్నారు, వాళ్ళ గర్వాపస్ అంటే మళ్ళీ
వీటిని దేశానికి ఎంత ఇచ్చారు, పే బ్యాక్ సొసైటీ ఏం చేస్తారో వాళ్ళు లెక్కలు దిద్దాం మనం. అవును. క్లియర్ కనబడతలేదు సార్. అదాని అంబానీ వాళ్ళకి వచ్చిన సొమ్ము ఎంత, ఈ రోజు భారతదేశానికి వాళ్ళు ఇచ్చిన రేటు ఎంత. ఓకే. కాబట్టి ప్రభుత్వాలు వెల్ఫేరిజం నుంచి దూరం అయితే ఏమైందంటే పేలకు చెందే ఆ మాత్రం కూడా ఉండదు. ఓకే. ఈ రోజు ఒక ప్రశ్న అడిగాడు. నిజంగా చెప్పండి సార్, భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు తమ సశక్తి మీద ఆధారపడి జీవించే ఎకానమీని కలిగి ఉన్నారు? మరి ఒకటో ఇద్దరు ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య చాలా తక్కువ. ఏళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళు 2-3% వాళ్ళు పోతే పోయవచ్చు. సరే, వాటిని సరి చేసే ప్రయత్నం చేద్దాం. కానీ ఓ పర్టికులర్ ప్రయత్నం చూపెట్టి మొత్తం జనరలైజేషన్ చేసి మొత్తం ధనం ఇది మొత్తం ఉచిత బస్సు అనేది ఉద్యోగులకు ఉపయోగపడుతుంది. ఎస్, మేమేమంటే అట్లాంటి వాళ్ళు ఒకటి ఉండదు సార్. కానీ ఓవరాల్ గా నేనేమంటే ఫిలాసఫీగా మాట్లాడుతున్నాను. చిన్న పర్టికులర్ ఇష్యూస్ ని మా గవర్నమెంట్ కూడా సరి చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ధనవంతులకు ఇది రైతు బంధు ఇవ్వడం, అలాగే బాగా నిత్యం మంచి ఇన్కమ్ ఉన్న వాళ్ళకు ఉచిత బస్సు ఇవ్వడం, వీటిని సమీక్షించుకుంటాం. చర్చ మనం ఫిలాసఫికల్ గా మాట్లాడుతున్నప్పుడు భారతదేశం లాంటి దేశాల్లో, విపరీతమైన పేదరికం ఉన్న దేశాల్లో, పంపిణీ వ్యవస్థ అసమానత ఉన్న దేశాల్లో ఈ పేద వర్గాలకు చేయుతో ప్రభుత్వాలు కాకుండా ఇంకెవరు ఇస్తారు చెప్పండి. ఇదే కోవిడ్ పీరియడ్ లో నేను చాలా చెప్తున్నాను సార్, ఏరోప్లేన్ పంపింగ్ ఆఫ్ ది మనీ చేస్తుంటే ప్రజల్లో కొనుగోలు శక్తి ఉండేది, కొనుగోలు శక్తి పెరిగేది. ఆ చేయకుండా ఏం చేశారు, కోవిడ్ టైంలో ఏం చేశారు, వీళ్ళు ధనవంతులకు రాయితీలు ఇచ్చే ప్రయత్నం చేశారు. రైలు కుట్టాలంటే ఇదే గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఏదైతే బీజేపీ అధికారులు ఉందో ఆ రాష్ట్రాల్లో వచ్చేసిన వలస కార్మికులు వెనుకబోయే క్రమంలో ఆ రైలు పట్ల ఎంతమంది చనిపోయిందో మేము చూసాము. ఏ పెట్టుబడిదారులు కూడా వాళ్ళు ఆదుకునే సందర్భాలు లేవు కదా, మీకు తెలుసు. అందుకోసం ప్రభుత్వ బాధ్యత సంక్షేమ పథకాలను కాపాడమే, ఎవరు ఉంటే సంస్థలు చేసే ప్రయత్నం చేయాలి. ఆశ్చర్యం ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సామాజిక భద్రతను కూడా ఉచిత పథకాల కింద అభివర్ణించడం అనేది బాధాకరం. భారతదేశం యొక్క రాజ్యాంగ స్వరూపాన్ని కాపాడాల్సిన సుప్రీంకోర్టు భారతదేశ రాజ్యాంగ స్వరూపాన్ని భిన్నంగా అదే సుప్రీంకోర్టు ఎంతమంది మొట్టమొదటిగా నేను డిస్కస్ చెప్పాను, ఎక్కడ కూడా పెట్టుబడిదారులకు ఇచ్చిన రాయితీలను కానీ వాళ్ళకి చేసే సహాయం గురించి సుప్రీంకోర్టు గౌరవ హైకోర్టు మాట్లాడే సందర్భం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఏదైతుందో కొంచెం ఈ దేశం యొక్క వెల్ఫేర్ పట్ల, పేదల పట్ల సింపతి ఉండే ఎవరైనా కూడా బాధపడే కోణంలోనే దాన్ని స్వీకరించాలనేది మా అభిప్రాయం. ఓకే. విట్ల గారు వారు అన్నారు, ఇప్పుడు వారేనే కాదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రైతులకి వేసే కార్యక్రమం ఒకటి మొదలుపెట్టారు. దానిలో కూడా ఎక్కడ లబ్ధిదారులు రాష్ట్రం ఇవ్వమంటారు, కానీ మీరు ఒక నిబంధన ఇది ఎవరైతే నిజంగా వ్యవసాయం చేస్తారో వాళ్ళకి ఇవ్వాలన్న నిబంధన నాకు తెలిసి అయితే ఉన్నట్టుగా లేదు. భూమి ఎవరికి పేరుతో ఉంటే వాళ్ళకి అది. సో ఎక్కడా కూడా అది మీరు కూడా స్కూటీలు ఇక్కడ ఈ మధ్య అసలు ఎలక్షన్తో సంబంధం లేకుండా విడిగా కూడా ఎంపీ నిధులతో స్కూటీలు పంచుతున్న పరిస్థితి, సైకిల్ పంచుతున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అంటే రాజకీయంగా ఒక దీర్ఘకాలంలో మనకు కావాల్సినటువంటి ఏర్పాటే తప్ప ప్రతిపక్ష పార్టీలు కూడా ఎక్కడ రాష్ట్రంలో అధికారులు ఉన్న చోట ఒకలాగా ఉన్న ప్రతిపక్షంలో దగ్గరైనా ఈ కార్పొరేట్లకు ఇస్తున్న వాటి మీద బలంగా ప్రశ్నించడం కానీ లేదు. ఇలా ఒక క్రైటీరియా పెట్టండి. ఇప్పుడు మీరు నా డిబేట్లో చెప్పారు ఆ మాట, మహిళల్లో డబ్బున్న వాళ్ళకి తీసేయండి అనో, లేదు రైతులకి ఇస్తున్న దానిలో నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళకి ఉన్నానో, పార్టీలుగా స్టాండ్గా కూడా లేదు, ఇంకా రాలేదు డబ్బులు, ఇంకా ఇది ఇవ్వలేదు అన్న గోల తప్పితే. సో ఎట్లా దీని మీద చర్చ? సార్, ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ సబ్సిడీస్ కానీ కొనసాగించాలి. ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అనివార్యంగా ఇవ్వాల్సిందే. రైతులు కానీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వాల్సిందే. కేంద్ర ప్రభుత్వం కూడా గత అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ కొనసాగించబడ్డది. ఈ దశాబ్ద కాలంలో సబ్సిడీస్ ని ఎక్కడ తీసేయలేదు, అక్కడక్కడికి పెంచుతూనే పోతుంది. అది అవసరం కూడా. సో ముఖ్యంగా పెట్టుబడిదారులకు రాయితీలు, లక్షల కోట్ల రాయితీలు అనేది నిజంగా అది పార్లమెంట్ వేదికగా చర్చ జరగాల. ఇప్పుడు ఏమంటారంటే ట్యాక్స్ పేయర్స్ మేం కదా, మరి మమ్మల్ని ఆదుకోవాలని అంటారు. ఇప్పుడు బ్యాంకులు ముంచిన వాళ్ళని ఆదుకోవడం అనేది ఒక పెద్ద చర్చ. ఇది బ్యాంకులో ముంచుతారు, వాడు విదేశాలకు పారిపోతారు, వాళ్ళని ఆదుకోవడం ఎంతవరకు సమంజసం? ఆ డబ్బు ఎక్కడిది? మళ్ళీ పేద ప్రజలదే కదా. దేశంలో ఉన్న దురదృష్టకరమైన సంఘటన ఏంటి సార్, ఇప్పుడు ఫ్రీబీస్ ఇవ్వచ్చు. ఏ ఫ్రీబీస్ ఇవ్వాలి? ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వాలి. ఆ ఫ్రీబీస్ అక్కడ మాట్లాడడం ఎక్కడ కూడా. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో 10% బిలో ఉంది ఎడ్యుకేషన్ మీద ఖర్చు. ఇప్పుడు మన స్టేట్ లో మొన్న అంతకుముందు 5% ఉన్నటువంటి 10% అంటే చాలా ఎక్కువ ఉన్నట్టు సార్. 10% అంటే చాలా ఎక్కువ ఉన్నట్టు, అంతకంటే చాలా తక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు మన రాష్ట్రానికి విషయానికి వస్తే గతంలో 4 నుంచి 5%. నేను బడ్జెట్ కొంత ఫాలో అవుతాను సార్. ఓకే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 7%, 8% వరకు ఎడ్యుకేషన్ కొంత పెంచగలిగారు. ఓకే. హెల్త్ విషయంలో 4%. దురదృష్టం. సో ఫ్రీబీస్ ఇక్కడ ఇప్పుడు ఒక సగటు కుటుంబం సార్, మనలాంటి మిడిల్ ఫ్యామిలీ కూడా ఇంట్లో పిల్లలు ఉంటే ప్రైవేట్ స్కూల్లో చదివిపెట్టే లక్షలు, ఎల్కేజీ లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు. ప్రభుత్వ స్కూల్కి ఎవరో పంపట్లేదు, వాట్ ఎవర్ ద రీజన్. ఒక ఎవరైనా హాస్పిటల్ అయితే ఒక జ్వరం వచ్చిన లక్షల రూపాయల బిల్లే.
ఈ రెండుని ఆదుకుంటే, ఈ రెండు రంగాలని ప్రభుత్వాలు ఆదుకుంటే ఇంకా ఏ ఫ్రీబీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రీబీ ఇవ్వాల్సింది స్టూడెంట్స్ వరకే. ఓకే ప్లస్ 60+ ఉన్న వాళ్ళకు వాళ్ళకి అవసరం, సామాజిక భద్రత అవసరం వాళ్ళకి కావాలి. ఓకే ఈ రెండు వర్గాలకు ఫ్రీబీ అవసరం, కానీ ఎన్నికల కోసం విచ్చలవిడిగా ఏది పడితే అది ప్రామిస్ చేయడము, అప్పులపాలు రాష్ట్రాన్ని అప్పులపాలు. ఇక్కడ ఇది కండిషన్. ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సార్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ లో కూడా మేనిఫెస్టోని కూడా చేర్చాలి. నువ్వు ఇచ్చే మేనిఫెస్టో ఎట్లా అమలు చేస్తావు, రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత, 5 ఏళ్ళలో నువ్వు ఎట్లా ఖర్చు పెడతావు, సోర్స్ ఏంటి, దాన్ని ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ ని, ఆ మేనిఫెస్టోని కూడా అప్రూవల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయగలిగితేనే అట్లాంటి కండిషన్ రావాల్సిన. అలాంటి కాదు సార్, అలాంటి నిజంగా ఏమన్నా జరగాలంటే జాతీయ స్థాయిలో ఉన్న పార్లమెంట్ జరగాలి. రిఫార్మ్స్ అనేది సార్ ఇప్పుడు ఎప్పుడో శేషన్ గారు కొంత చేశారు. ఎలక్షన్ కమిషన్ అని ఉందంటే శేషన్ గారు గుర్తుకొస్తారు. తర్వాత శేషన్ లాంటి కమిషనర్స్ ఎవరు రాలేదు, అది వేరే విషయం. అది ఇండిపెండెంట్ అటానమస్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ, చేయాల్సిన కార్యక్రమాలు చేయొచ్చు. కానీ కాలానుగుణంగా వాళ్ళు కూడా సీరియస్ లేకపోవడం ఎలక్షన్ ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంటది. ఓట్ల కోసం డబ్బులు పంచుతున్నారు అసలు. మొన్న మున్సిపల్ గౌరీశంకర్ అని చెప్పాడు, మున్సిపల్ ఎలక్షన్ లో నాకున్న ఇన్ఫర్మేషన్ 5,000 నుంచి 10,000, కొన్ని ఏరియాలో 30,000 కూడా పంచారు సార్. అంటే కళ్ళ ముందు కనిపిస్తారు. అది నిజంగా కూడా ఇప్పుడు అదే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 1000 రూపాయలకు తీసుకుంటే లంచము, వాళ్ళని అరెస్ట్ చేసి లోపడేస్తాం. ఇది లంచం ఎవరు తీసుకుంటున్నారో, ఎవరు ఇస్తున్నారో ఓట్లది, అది కళ్ళ ముందు కనిపించే నిజాన్ని కూడా మన వ్యవస్థలు ఏం చేయలేకపోతున్నాయి. కాబట్టి ఇది పెద్ద చర్చ. నిజానికి కూడా ఫ్రీబీస్ ఎక్కడి వరకు ఉండాలి, ఎంత వరకు ఇవ్వాలి అంటే కాదు. విఠల్ గారు ఒకటి చెప్పండి హానెస్ట్ గా, ఇప్పుడు ఫ్రీబీస్ సంక్షేమం లేదు తాయిలాల విషయంలో కానీ, కార్పొరేట్లకి ధారాదత్తం చేసే దానిలో కానీ పార్లమెంటు వేదికగా నిజమైన చిత్తశుద్ధితో చర్చ జరిగే అవకాశం ఉందా, లేదు దానికి ఏదైనా ఒక ఇప్పుడు నీతి ఆయోగ్ లాంటి వేదికలో మరొకటో ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ద్వారా అలాంటి ఆలోచన చేయగలుగుతామా? నిజంగా సార్ ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది సార్ మన దేశంలో. అంటే ట్యాక్స్ పేయర్స్ ని ఆదుకోవాలి, వాళ్ళు ట్యాక్స్లు కట్టకపోతే ప్రభుత్వాలు నడవాయి అనేది ఒక రాంగ్ పర్సెప్షన్. అదే ట్యాక్స్ పేయర్స్, అదే ఇండస్ట్రియల్ గ్రూప్, నువ్వు నీళ్ళు ఇస్తావు, కరెంట్ ఇస్తావు, రోడ్లు వేసి ఇస్తావు, ల్యాండ్ ఇస్తావు, తర్వాత వాళ్ళ ప్రొడక్షన్ లాభాలకు అమ్ముకుంటారు. సార్ కన్జ్యూమర్స్ లేకుండా వీళ్ళు ఇండస్ట్రియల్ గ్రూప్లు ఎక్కడ సార్? వినియోగదారులు లేకుండా, కొనుగోలుదారులు, వినియోగదారులు లేకుండా పరిశ్రమలు ఎక్కడి? ఆ వినియోగదారులు దృష్టిలో ఉంచుకొని మాట్లాడారు ఎవరు? దురదృష్టం. సో ఇవాళ ట్యాక్స్ నిజంగా వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని వీళ్ళ పర్చేసింగ్ పవర్ ని ఎట్లా పెంచుకోగలుగుతాం అనేది ఇంపార్టెంట్. వాళ్ళ ఇన్కమ్ కెపాసిటీని పెంచకుండా ఇండస్ట్రియల్ మాత్రమే దృష్టిలో వాళ్ళు ట్యాక్స్ కడతారు కదా, వాళ్ళని ఆదుకోవాలి కదా, గవర్నమెంట్ రెవెన్యూ ఇస్తారు కదా, జిఎస్టీ కడతారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ కడతారు కదా అన్నటువంటి అభిప్రాయంతో మనం రాంగ్ నోషన్లు ఉంటున్నాం. పొలిటీషియన్స్ కావచ్చు, బ్యూరోక్రాట్స్. కరెక్టే సార్. అంటే దీని మీద మీరు జాతీయ స్థాయిలో అధికారులు ఉన్నారు, దాదాపు 19 జరగాలి. పర్సనల్ ఐఎమ్ అగైనెస్ట్ ఇష్టం ఉన్నట్లు రాయితీలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. బట్ ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఏ ప్రభుత్వాలు ఆపుతాయి ఎంత అనేది చూడాలి. ఒకవైపు సంస్కరణల పేరు మీద విచ్చలవిడిగా మనం వాళ్ళకు కావాల్సిన రాయితీలు ఇస్తున్నాం, ట్యాక్స్ హాలిడేస్ ఇస్తున్నాం, ట్యాక్స్ హాలిడేస్ ఇస్తాం. 20-30 ఏళ్ళు నువ్వు ట్యాక్స్ కట్టకంటాం. ఇప్పుడు భూములు తీసుకుంటాడు సార్, గవర్నమెంట్ ఇచ్చే భూమి ఎవడు ఇండస్ట్రీ పెట్టాడు, తర్వాత రియల్ ఎస్టేట్ కి అమ్ముకుంటాడు. ఇవన్నీ ఉన్నాయి, చాలా విషయాలు మాట్లాడారు. చెప్పండి రియాజుద్దీన్ గారు, క్విక్ గా చెప్పండి. అభినందిస్తున్నాను, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ మనిషి లాగా ఉన్నాడు, కమ్యూనిస్ట్ లాగానే మాట్లాడారు. గమ్మతైన విషయం ఏంటంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో, ఆచరణలో వాళ్ళు బయట మాటలు ఏమంటా ఉంటారంటే మేము వీటన్నిటికీ అగేన్స్ట్ అంటా ఉంటారు. ఉత్తరప్రదేశ్ లో, మధ్యప్రదేశ్ లో ఇచ్చిన సంక్షేమ పథకాలు బహుశా వేరే ఏ రాష్ట్రంలో ఏదైనా కూడా సార్ నేను ఏమంటానంటే దేశం పట్ల అవగాహన ఉన్న ఎవరైనా కూడా సార్ పేదల పక్షపాతిగా లేకుంటే ఈ దేశంలో పేదల పక్షపాతి అన్న పదం వేరు. అదే నేను ఏమంటానంటే వాళ్ళు బీజేపీ ఇక్కడికి వచ్చా కూడా పేదల పక్షపాతిగా మాట్లాడేందుకు అభినందిస్తున్నారు. ఓకే రైట్. గౌరీశంకర్ గారు, ఇక్కడ ఈ సంక్షేమ పథకాలు అనగానే పేదల పక్షపాతం కరెక్టే. పేదలకు నిజంగా చేయాల్సిన విద్యా ఆరోగ్యమే చేయట్లేదు, ప్రభుత్వాలు చేయాల్సినంత చేయట్లేదు, ఓట్లు కొనుక్కునే దానికి ఏ పథకాలు అవసరం ఏ పెడుతున్నారు ఒక విమర్శ. దీనికి ఒక పరిష్కారం కావాలి. అట్ ద సేమ్ టైం కార్పొరేట్లకి లేదు పెట్టుబడిదారులకి అడ్డగోలుగా లక్షల కోట్లే, 100 కోట్లు, 1000 లక్షల కోట్లు భూమి ఇవ్వటం దగ్గర నుంచి, రాయితీలు ఇవ్వటం దగ్గర నుంచి, ట్యాక్స్ హాలిడే దగ్గర నుంచి ఇస్తున్న వాటి మీద కూడా లోతైన చర్చ, దానికి కూడా ఒక హేతు పద్ధతి లేదు. ఈ రెండింటినీ మన ప్రస్తుతం ఉన్న పార్లమెంట్లు లేదా చట్టసభలో చర్చ జరుగుతుందా? దీనికి ఏదన్నా ఇంకో
ప్రత్యేకంగా కోర్టులే పూనుకోనో లేదు మేధావర్గం పూనుకొని ఏదైనా ఒక సూచనలు చేసే అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పుడు పర్టికులర్ ఇండస్ట్రియలిస్ట్ కి ఎందుకు అంత రాయితీలు ఇస్తున్నారు అంటే దే ఫండ్ ద పొలిటికల్ పార్టీస్ అండి. దే ఫండ్ ద పొలిటికల్ పార్టీస్, దే ఫండ్ ద ఎలక్షన్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ కి ఫండ్ చేస్తారు వాళ్ళు. చాలా పెద్ద కార్పొరేట్స్ అన్నారు, కొంతమంది ఎంపీస్ ని స్పాన్సర్ చేస్తారు వాళ్ళు. దే పే ద మనీ, ద ఎలక్షన్ ఫండింగ్ అంతా వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు అదే మీద తీసుకుంటారు. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ దేర్, మనం చేసా ఉన్నారు పర్టికులర్ మహారాష్ట్రలో కానీ వేరే చోట్ల ఇండస్ట్రియలిస్ట్. అందుకే ఇండస్ట్రియల్స్ వాళ్ళకి మీరు ఇండస్ట్రియల్స్ కి మాఫీ చేసేది ఏమైనా ఉన్నట్టే మీకు ఏమైనా గొడవ చూసారు ఎప్పుడైనా బిల్లు పార్లమెంట్? నేను అదే అడుగుతున్నాను సార్, దాని గురించి అడుగుతున్నా. ఎందుకనంటే బికాస్ దే ఫండ్ ద పొలిటికల్ పార్టీ, దే ఫండ్ ద ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వాళ్ళు ఫండ్ చేస్తారు కాబట్టి నోబడీ టాక్స్ అబౌట్ దే. వాళ్ళు 24 గంటలు వాళ్ళతోటే ఉంటారు. రేపు పొద్దున వీళ్ళకి ఒక ఎలక్షన్ ప్రోగ్రామ్ ఉంది. నాకు తెలిసిన ఎన్నో కేసులలో చూసాను నేను, ఒక డబ్బులు ఎలక్షన్స్ కండక్ట్ నిలబడుతున్నాడు అంటే పార్టీలు బట్టి ఒకరికి 100 కోట్లు ఇస్తే 50 కోట్లు హెలికాప్టర్ ఖర్చులు పెట్టుబడి చెప్తారు ఒకరికి. లేదంటే ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో 7 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 7 ఎమ్మెల్యేస్ నువ్వు చూసుకో, ఒక్కొరికి 2 కోట్లు అంటే 14 కోట్లు నువ్వు చూసుకోవాలి. ఇది అంటే మళ్ళీ డబ్బులు ఎక్కడికి వస్తాయి? దెన్ అగైన్ ఫ్రమ్ ద ఇండస్ట్రియలిస్ట్. బేసికల్లీ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా మనకు ఔటర్ రింగ్ రోడ్డు ప్రోగ్రామ్ చూసాం మనం. కొంతమందికి ఏంటంటే ల్యాండ్ కి డబ్బులు కాంపన్సేషన్ ఏదైతే 10 ఎకరా ఇంత అని ఇచ్చారు. కొంతమందికి ల్యాండ్ పోయితే 2 ఎకరాలు పోతే 2 ఎకరాల ల్యాండ్ కూడా ఇచ్చిన వాళ్ళకు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్షియల్ ఫెలోస్, ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళకి ఇచ్చినారు మన దగ్గర. కాబట్టి మన సొసైటీలో అలా నడుస్తా ఉంది. ఎవరు ఇన్ఫ్లుయెన్షియల్ ఉందో, ఎవరితో మనకు పని పడుతుందో, ఎవరు మనకు డబ్బులు ఇస్తారో, రేపు మనకి ఎలక్షన్స్ కి పార్టీకి ఎవరు ఆదుకుంటారో అతను డెఫినెట్ గా బాగా సపోర్ట్ చేస్తా ఉంటారు. ఏ గవర్నమెంట్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ దే ఆర్ సపోర్టింగ్. మార్పు ఆశించవచ్చా? అసలు మార్పుకు అవకాశమే లేదా గౌరీశంకర్? ప్రజల్లో కూడా రావాలి. అది ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఏదైనా ఫస్ట్ మనకు ఇంతకు ముందు విఠల్ గారు చెప్పారు, మనకి రియాజ్ గారు ఇప్పుడు మనకి బేసిక్ ఫెసిలిటీస్ ఏముంది? మనకు విద్య, ఎడ్యుకేషన్ ఉండాలి, హెల్త్ ఉండాలి. అసలు ఏముంది? ఇప్పుడు ఒక హాస్పిటల్ పోయినట్టు ఇప్పుడు ₹1,00,000 బిల్లు, వాళ్ళ మెయింటెనెన్స్. ఒక్కో డాక్టర్ కి ఒకప్పుడు డాక్టర్ అంటే దేవుడు, అంటే డాక్టర్ అంటే 4 లక్షల జీతమో, 3 లక్షల జీతమో, 2 లక్షల జీతమో, ₹1,00,000 జీతమో అంతా ఉన్నది. వాళ్ళకి టార్గెట్స్ మళ్ళీ ఇన్ని టెస్ట్, ఒక పేషెంట్ రాగానే ఇతనికి ఇన్ని టెస్ట్ పెట్టాలి, నీకు హార్ట్ కి స్టెంట్ లైన్ పెట్టాలి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కమర్షియలైజ్ అయిపోతాం. దాంట్లో కమర్షియల్ అయిపోతుంది, కరప్షన్ అయిపోతుంది, రకరకాలు. ఇప్పుడు మనం ఇన్నేళ్ళ నుంచి మనం విద్య గురించి మాట్లాడుతూ ఉంటుంటే ఇప్పటికీ మనం కొంచెం చదువుకున్న మిడిల్ క్లాస్ వాళ్ళు మన గవర్నమెంట్ స్కూల్ పంపాం మన పిల్లలని. ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, లేదంటే అప్పుడు ఆ కాలంలో ప్రైవేట్ స్కూల్ తక్కువ ఉండే ఫీజు. మనం చదువుకున్న ₹10, ₹5 ఫీజు ఉండేది, ఇప్పుడు లక్షల్లో ఉంది. వై గవర్నమెంట్ ఈజ్ నాట్ ట్యాక్లింగ్? ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడం లేదు? రైట్ సార్. ఎందుకనంటే మళ్ళీ కార్పొరేట్ ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళు చేయనిస్తారా? గవర్నమెంట్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి 80% గవర్నమెంట్ స్కూల్ నడవకుండా చేస్తారు వాళ్ళు. రైట్ సార్. మొత్తానికి వెరీ విషియస్ సర్కిల్ అండి. టైం అయిపోయింది గౌరీశంకర్ గారు. ప్రభుత్వాలు అడ్డగోలు హామీలు ఇస్తున్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కొంతమేరకు నిజమే అయినా, అయితే సంక్షేమాన్ని ప్రజాకర్షణని వేరు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కార్పొరేట్లకి నిజంగా ఉపాధి కల్పించే లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమలా లేకపోతే మరొకటి అన్నది చూడాల్సిన అవసరం ఉంది. ఇటు కార్పొరేట్ వర్గాలకి ఇస్తున్నటువంటి రాయితీల మీద, పేదలకు ఇస్తున్న రాయితీల మీద లోతైన చర్చ అయితే జరగాలి. నిజంగా పేదలు అవసరం ఉన్నవాళ్ళు దీర్ఘకాలంలో ఎదగటానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూనే ఆహార భద్రత, సామాజిక భద్రత కల్పించాలి. ఎన్నికల్లో గెలుపుల కోసం మాత్రమే పథకాలు అన్నది పార్టీలు లోతైన ఆలోచన చేయాలి. బడ్జెట్లో కేటాయింపులకి సంబంధించి ఒక స్పష్టమైన విధానాలు ఉంటే బాగుంటుందన్న ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఇది ఒక రోజులో తెగే అంశం కాదు. పాలక వర్గాలు, ప్రజలు కలిసి లోతైన ఆలోచన చేసి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే తప్ప ఫలితాలు వచ్చే అవకాశం అయితే లేదు. చర్చలో పాల్గొన్న రేజుద్దీన్ గారికి, విట్ల గారికి, గౌరీశంకర్ గారికి, లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.